మన దేశంలో పెట్టుబడి పెట్టేందుకు అత్యంత సురక్షితమైన రంగం ఏది? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని రిటర్న్స్ వస్తాయి అంటే టక్కున వినిపించే పేరు రియల్ ఎస్టేట్. అవును, మీరు వింటున్నది నిజమే. మన దేశంలో సుమారు 50% మంది స్థిరాస్తి రంగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రియాలిటీలో ఇన్వెస్ట్ చేస్తే చక్కని రాబడి వస్తుందని ఏకంగా 48% మంది అభిప్రాయపడుతున్నారని నెరెట్కో హౌసింగ్.com నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. ఇన్వెస్ట్మెంట్ కోసం రియాలిటీ రంగమే బెటర్ అంటున్న ఎక్స్పర్ట్స్. రియాలిటీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు, రియాలిటీలోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటున్న 48% మంది, సేఫ్ ఇన్వెస్ట్ కోసం రియాలిటీనే బెస్ట్ అనే అభిప్రాయం. పోస్ట్ కోవిడ్ తర్వాత పెట్టుబడి తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. కోవిడ్ మహమ్మారితో హఠాత్తుగా వచ్చే కష్టాలను తట్టుకుని ఆర్థికంగా బలపడాలనే ఓ గుణపాఠం నేర్చుకున్నాం. దీంతో ఆర్థికంగా ఎలా ఎదగాలో 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాం. ఆరోగ్య పరంగానే కాదు, ఆర్థిక పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కష్టపడి సంపాదించిన డబ్బును సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే భద్రతతో పాటు అధిక రాబడి వస్తుందని చాలా మంది సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అనేక సర్వేల్లో స్టాక్ మార్కెట్లు, బంగారం, రియల్ ఎస్టేట్, బిట్ కాయిన్ వంటి రకరకాల పెట్టుబడి సాధనాలలో రియల్ రంగమే అత్యంత సురక్షితమైన అధిక రాబడి మార్గంగా తేలింది. భారతీయుల్లో మెజారిటీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నెరెట్కో హౌసింగ్.com నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ లో వచ్చే రాబడులు మరే రంగంలోనూ రావని 48% మంది అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్వహించిన సర్వేలో సురక్షితమైన పెట్టుబడి విధానాల్లో తొలి స్థానంలో రియాలిటీ రంగం నిలువగా, 2వ స్థానంలో ఫిక్స్డ్ డిపాజిట్లు, 3వ స్థానంలో స్టాక్ మార్కెట్, 4వ స్థానంలో గోల్డ్ నిలిచాయి. భారతీయుల్లో 48% మంది రియాలిటీ రంగమే ఉత్తమ పెట్టుబడి సాధనమని అభిప్రాయపడ్డారు. 19% మంది ఫిక్స్డ్ డిపాజిట్లు, 18% మంది స్టాక్ మార్కెట్, 15% మంది బంగారానికి తమ ప్రాధాన్యమని తెలిపారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని మించిన రంగం మరొకటి లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ లో చూసుకుంటే మిగిలిన అన్నిటికంటే కూడా రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దాని మీద 2 రెట్లు పెరుగుద్దా 10 రెట్లు పెరుగుద్దా అనేది దాని అదృష్టం మీద ఉంటుంది. డెఫినెట్గా పెరుగుతుంది తప్ప ఏ విధంగా కూడా లాస్ అనేది రాదు. ప్రతి వ్యక్తి తనకంటూ సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నాడు. అది దాన్ని ఆ క్రమంలోనే ఇవన్నీ కూడా వచ్చినాయి. వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ పని విధానం కొనసాగుతూ ఉండడం, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఆఫర్లు, బ్యాంకు వడ్డీ రేట్ల కారణంగా చాలా మంది తమ పెట్టుబడులను ప్రాపర్టీలు కొనేందుకు వెచ్చిస్తున్నారు. బడ్జెట్ కు అనుగుణంగా విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ఫామ్ ల్యాండ్స్ వంటి ప్రాపర్టీలను కొంటున్నారు. ఇంటికి అద్దెలు వస్తాయని కొందరు, దాంతో పాటు స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుందని మరికొందరు రియాలిటీ రంగంలో పెట్టుబడి పెడుతున్నారు. హైదరాబాద్ లో అయితే ఇతర ప్రాంతాల్లో నివాసమున్నవారు సైతం పిల్లల భవిష్యత్ కోసం ఐటీ కారిడార్ లో స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లు ఇక్కడ ఒకంత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు. రియాలిటీ రంగంలో పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది 10 నుండి 20% ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీంతో ఇప్పటికే సొంతిల్లు ఉన్నవాళ్లు సైతం మరో ప్రాపర్టీని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. సుమారు 43% మంది వినియోగదారులు పెట్టుబడి రీత్యా 2వ ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారని ఇటీవల సర్వేలో తేలింది. మార్కెట్లో ఉన్న ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో దీర్ఘకాలానికి పెట్టే పెట్టుబడులు ఎంతో సురక్షితమైనవని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో కళ్ల ముందే మన పెట్టుబడి రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ వేగంగా డెవలప్ అవుతోన్న విశ్వనగరంలో రియాలిటీ ధరలు పెరగడమే తప్ప తగ్గడమన్నదే ఇప్పటివరకు జరగలేదు. ఆర్థిక సంక్షోభ సమయంలోనూ ఇబ్బందులు తక్కువగానే ఉన్నాయని 82% మంది అభిప్రాయపడ్డారంటే
ఈ రంగంపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రాంతం, నమ్మకమైన డెవలపర్, మంచి ట్రాక్ రికార్డు ఉన్న బిల్డర్ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.